హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నా 10th క్లాస్మేట్ అమ్మాయి పెళ్ళి అయితే ఉందండి. ఇంకా పెళ్ళికి అయితే అటెండ్ అయ్యాను. అసలు ఆ పెళ్ళి ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంది. చివరి వరకు చూడండి, మధ్యలో అయితే స్కిప్ చేయొద్దు. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ పద్ధతిలో ఎలా చేశారనేది నాకు కూడా ఫస్ట్ టైం అన్నమాట చూడటము. ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే అక్కడికైతే ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మేమైతే ఇంకా ఆటోలో అయితే ఇటు నుంచి అయితే వెళ్ళాము. ఫుల్గా ఎండ అనమాట. ఇంకా అమ్మాయి కోసం ఏదైనా చెప్పి తీసుకోవాలని చెప్పేసి ఇంకా గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళి అయితే అమ్మాయికి మంచిగా అయితే ఒక గిఫ్ట్ అయితే ప్యాక్ చేసుకున్నాము. నేను నా ఫ్రెండ్ అనమాట. అమ్మాయి కూడా సాలూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను నా ఫ్రెండు, మా వారు, మా పిల్లలు ఇద్దరు అందరం కలిసి అయితే ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే ఆటోలో అయితే వెళ్ళాము. ఇంకా ఆటోలో అయితే ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు మనకి వీడియో కాదు కదా, అసలు ఏం తీయడానికి కూడా కుదరలేదు. ఆటోలు అంటే ఆల్మోస్ట్ ఫుల్ రష్గా అయితే ఉంటాయి. అసలు వీడియో కాదు కదా, అసలు ఏం చేయడానికి కుదరలేదండి. ఇంకా వచ్చేసి ఇంకా ఆటో గాలిలో అయితే పిల్లలైతే బాగా నిద్రపోయారు. ఇంకా మనకి పిల్లలు ఇంపార్టెంట్ కదా, అసలు ఆ ఒక్క పోతలో ఆ తొక్కిసలాటలో అసలు మనం ఏం చేయడానికి లేదు. ఇంకా ఫైనల్గా అయితే అమ్మాయి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మాయిని అయితే ప్రదానం చేయడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. సో పొద్దున్నే వాళ్ళిద్దరికైతే అదేమంటారు ముహూర్తప్రాట అయితే వేశారంట. ఇంకా అట్లా వేసేసిన తర్వాత అయితే అమ్మాయికి ఇది విడిదింట్లో అయితే ప్రదానం అయితే చేస్తున్నారు. సో ముగ్గురు, ఐదుగురు అయితే ఐదుగురు అనమాట. పేరెంటల్ అయితే వచ్చి అమ్మాయికి అయితే ప్రధానం బుద్ధి అయితే వేశారండి. అలా వేసేసిన తర్వాత అయితే వెంటనే చిన్న నల్లపూసలు అయితే ఉంటాయి కదా, సో ప్రధానం అయిపోయిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే లెక్క అనమాట విలేజ్లో అయితే. అది కూడా పెళ్ళికి ప్రధానంకి అంటే పెళ్ళి నైట్ టైం అయితే ప్రధానం అయితే మార్నింగ్ చేస్తారు. కొన్ని ఏరియాలలో అయితే ప్రధానానికి పెళ్ళికి కూడా ఒక 6 months అట్లా గ్యాప్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇంకా చాలా వరకు అయితే హిందూస్ మ్యారేజ్లో అయితే నైట్ పెళ్ళి అయితే మార్నింగ్ టైంలోనైతే ప్రధానం అయితే చేస్తారు. ఇంకా అమ్మాయికి అయితే 12:30కేమో ప్రధానం అయితే చేశారనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే కరెక్ట్గా ప్రధానంలో అయితే మేమైతే పాల్గొన్నామండి. ఇంకా నేను, మా ఫ్రెండ్స్, ఇంకా 10th క్లాస్మేట్స్ చాలామంది వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా ఈ ఎండలో అయితే పెద్దగా అందరికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి కాబట్టి కాంటాక్ట్స్ వల్ల ఎవరు పెద్దగా ఏం లేకపోవడం వల్ల ఎవరు పెద్దగా ఏమి రాలేదు. మొత్తానికైతే మా 10th క్లాస్ బ్యాచ్లో అయితే పెళ్లి కూతురుతో కలిపి ఒక ముగ్గురు అయితే కలిసామండి. అది కూడా ఒక 14 సంవత్సరాల తర్వాత కూడా కలిసామంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆ ముగ్గు అసలు ఏంటనేది నాకైతే ఫైనల్గా అర్థం కాలేదు. అసలు ఎందుకు వేసారో పేడతో మొత్తం గట్లా అల్లికేసి అయితే వైట్, బ్లాక్, ఇంకా కుంకుమ, పసుపు అయితే ఐడియా ఉంది. ఇంకోటి వచ్చేసి వైట్ ముగ్గు పిండి అనమాట, శుద్ధ అంటారనమాట విలేజ్ల వాళ్ళు అయితే. అట్లా ముగ్గు అయితే వేశారు. ఇంకా బ్లాక్ది వచ్చేసి అంటారు మనం పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుంటాం కదండి బొగ్గు, ఆ బొగ్గు అంతా మొత్తం ఎట్లాగా పొడిలాగా చేసి అయితే పిండిలాగా చేసి మొత్తము అది ఈవినింగ్ వాళ్ళకిద్దరికి కాళ్ళగాల సంబరం ఏదో సంథింగ్ అంటారు కదా, సో దానికోసం అయితే అట్లా ముగ్గు వేసి అయితే ప్రిపేర్ చేశారంట. ఇంక ఈ అబ్బాయికి వచ్చేసి పెళ్లి కొడుక్కి ఇటువైపు అయితే ప్రదానం చేయటానికి అనమాట. ఇంకా వాళ్ళైతే అక్కడ మంచం మీద అయితే పెళ్లి కూతురు అమ్మమ్మ వాళ్ళైతే సారీ అయితే తీసుకొచ్చారండి అమ్మాయికి అయితే. ఇంకా అబ్బాయికి కూడా తీసుకొచ్చారనమాట. వాళ్ళు తీసుకొచ్చిన సారీ ఐటమ్స్ ఇంకా అబ్బాయికి అయితే పసుపు అయితే రాయడం చేశారు. ఇంకా అబ్బాయిని అయితే ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఏమేమి తెచ్చారో ఇంకా అన్నీ చూపించి, సో ఇంకా పెళ్ళిలో అయితే ఎక్కడికెళ్ళా విలేజ్లో అయితే పేరెంటాలు అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఆ పేరెంటాలే ఇక్కడ అటు ఇటు అయితే పట్టుకున్నారు. ఇంకా అబ్బాయిని అయితే అట్లా తీసుకొచ్చిన తర్వాత మొత్తానికైతే ప్రధానం అయితే అబ్బాయికి కూడా చేసేసారండి. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట, ఈవినింగ్ ఈ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత నైటు ఇంకా 4, 3 లేదంటే 5 ఏదైనా శుభకార్యానికి 3 లేదా 5 ఉంటారు. అట్లాగా 5 పేరెంటాలు అనమాట. సాయంత్రం ఇప్పుడు మీకు ఆ ముగ్గు చూపించాను కదా, ఆ ముగ్గు మీద అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరిని అయితే పేటల మీద కూర్చోబెట్టేసి వాళ్ళైతే బిందులతో అయితే నీళ్ళు అయితే తోడుకొని వచ్చారు. అట్లా తోడుకొని వచ్చిన తర్వాత అయితే దాని చుట్టూ ఒక 3 సార్లు అయితే పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని అయితే అట్లా తిప్పుతారండి. అట్లా 3 సార్లు 4 సార్లు అలాగ తిప్పిన తర్వాత 1 by 1 అయితే వచ్చేసి అయితే పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే అలా నీళ్ళు పోస్తారండి. ఆ బిందుల్లో ఉన్న నీళ్ళన్నీ ఆల్మోస్ట్ అయితే వాళ్ళకి వేసేయాలన్నమాట. సో అదొక ఈవెంట్ అనమాట పెళ్ళిలో. ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా, సో మాకైతే అట్లా చేయలేదు. సో నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా పెళ్ళి అంటారా ఎర్లీ మార్నింగ్ 2 o'clock అనమాట. సో మేము అంతవరకు ఉండలేము కాబట్టి కనీసం అట్లీస్ట్ ఏమేమి చూడగలం అనేది ఇందులో అయితే ఈ వీడియోలో అయితే తీసుకున్నామండి.
ఇంకా అలాంటి ఈవెంట్ జరిగాయంటే పల్లెటూళ్ళలో చాలా చక్కగా అయితే చేస్తారు కదా. ఇంకా ఏదైనా పెళ్ళి ఉందంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఒక దిన్నగా ఉంటుంది అనమాట, ఫంక్షన్ లాగా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తారు విలేజ్లో అయితే. ఇంకా మేము కూడా పిల్లలతో వెళ్ళాము, నైట్ ఉండడానికి కొద్దిగా ట్రబుల్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఇంకా ఈవినింగ్ కొన్ని వాళ్ళు చేసిన కొన్ని మూమెంట్స్ అయితే చూసామన్నమాట. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఆ అమ్మాయిది అయితే లవ్ మ్యారేజ్ అనమాట. సో ఫైనల్గా అయితే లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ చేసుకుందనే చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా అయితే అట్లాగైతే 5 పేరెంటాలు అయితే కలిసి అయితే అబ్బాయికి అమ్మాయికి అయితే వాటర్ అయితే పోసారండి. ఇంకా వాళ్ళల్లో వాళ్ళు నలుగురు కూడా పెట్టుకోవడం అట్లాగా 1 by 1 అందరైతే బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఫైనల్గా అయితే మాకు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి అయితే మేము కాసేపు అయితే అమ్మాయితో అయితే మాట్లాడాము. ఇంకా భోజనాల విషయానికి అంటారా, ఫస్ట్ అయితే నేను పిల్లలకైతే పెట్టానండి. ఇంకా అప్పుడు కుదరలేదనమాట వీడియో తీయడానికి, ఎందుకంటే ఆ టైంలో పెళ్ళికొడుక్కి అదేంటి తాతగారు వాళ్ళ సారి తీసుకొస్తారని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం కదా, అందుకని చెప్పేసి భోజనాలు అయితే ఏం క్లిప్ చేయడం జరగలేదు. ఇంకా ఫైనల్గా అయితే మీరు వీడియోలో చూసినట్లయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి అయితే ఇంకా అందరూ స్నానం అయితే చేసేసి ఇంట్లోపలికైతే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదేనండి, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మేము వెళ్ళింది మార్నింగ్ టైంలో కాబట్టి ఇంకా అమ్మాయికి ప్రదానం చేసేటప్పుడు గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ నైట్ కదా వాళ్ళకి పెళ్ళి, ఇంకా నైట్ చేయాల్సినవన్నీ చేస్తారు కాబట్టి మేము అంతవరకు స్టే చేయలేం కాబట్టి ఇంకా మధ్యాహ్నమే అంతా అయిపోయిన తర్వాత అయితే అమ్మాయికి అక్కడే గిఫ్ట్ ఇచ్చేసి అయితే అన్నీ అక్కడే ప్యాక్ చేయించేసుకొని అమ్మాయి అయితే చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసామండి. ఇంకా ఆ రోజు అయితే ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.